ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. మా చిన్న కొడుకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది. క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బమ్ రాలేదు. మా అమ్మ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు. ఈ విషయాన్ని ఎవ్వరూ ప్రస్తావించలేదు. వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడ్డానికి వచ్చారు. తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మావాడు, ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బమ్. నాకు ఆశ్చర్యమేసింది. చాలా మందితో అలానే చెప్తూ వచ్చాడు. ఒకసారి వాడిని పిలిచి అడిగాను, జార్జ్, మా అమ్మగారు నీకు ఆల్బమ్ పంపించలేదు కదా, ఉందని ఎందుకు చెబుతున్నావు? జార్జ్ నా వంక విచిత్రంగా చూశాడు. అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు, అదేమిటమ్మా, మా అమ్మగారు పంపుతానని చెప్పిందిగా, చెప్తే పంపినట్టే. వాడి విశ్వాసాన్ని బొమ్ము చేసే మాట ఏమీ అనడానికి నాకు నోరు రాలేదు. 1 నెల గడిచిపోయింది, ఆల్బమ్ జాడలేదు. చివరికి ఒక రోజున జార్జ్ విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత, నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాణ్ణి పిలిచాను. మీ మామ్మగారు నీ ఆల్బమ్ గురించి మరచిపోయినట్టుంది. లేదమ్మా, జార్జ్ స్థిరంగా జవాబిచ్చాడు. ఎన్నటికీ మరచిపోలేదు. నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పసిమొహాన్ని చూశాను. కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి. అంతలోకే మొహం కాంతివంతమయ్యింది. అమ్మా, ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఏమో, ప్రయత్నించి చూడు అన్నాను. ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది. జార్జ్ నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్ట్ చేశాడు. ఈల వేసుకుంటూ మా అమ్మగారి మీద తనకి ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు. వెంటనే జవాబు వచ్చింది, ప్రియమైన జార్జ్, నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను. నీకు కావలసింది దొరకలేదు. అందుకని న్యూయార్క్ వెళ్ళాను. క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను. అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు. అందుకని మళ్ళీ మరొక దాని కోసం రాశాను. అది ఇంకా రాలేదు. నీకిప్పుడు $3 పంపిస్తున్నాను. చికాగోలో నీకు కావలసింది కొనుక్కో. ప్రేమతో మా అమ్మగారు. జార్జ్ ఆ ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు. అమ్మా, నేను చెప్పలేదు అన్నవాడి మాట సందేహాలు లేని ఆ హృదయపు లోతుల్లో నుండి వచ్చింది. ఆ ఆల్బమ్ వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ. జార్జ్ నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మా అమ్మగారు దానికోసం పనిచేస్తూనే ఉంది. కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది. దేవుని వాగ్దానాల మీదికి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత. కానీ యేసు ప్రభువు తోమాకి, అతని తర్వాత వచ్చిన ఎంతో మంది నమ్మకం లేని వారికి చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు.